హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్లో నేను చెప్పినట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 వికెట్స్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకుంది. రాజస్థాన్ రాయల్ బ్యాటింగ్లో ఇనిషియల్గానే సంజు సామ్సన్ అవుట్ అయ్యిండు. తర్వాత యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జుడేల్ వీళ్ళు కూడా కొంతవరకు పర్ఫార్మెన్స్ చేయడంతో 173 రన్స్ అయితే రాజస్థాన్ రాయల్స్ స్కోర్ చేయగలిగింది. ఇందులో టాప్ స్కోరర్గా యశస్వి జైస్వాల్ ఉన్నాడు 75 రన్స్ తోటి. ఆర్సీబీ బౌలర్స్ అందరూ కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేశారని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సీజన్లో మనకు చాలా హై స్కోర్స్ రికార్డ్ అవుతున్నాయి కాబట్టి 175 అనేది చేజబుల్ స్కోర్ ఈ సీజన్లో. తర్వాత చేజింగ్ స్టార్ట్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ మంచి స్టార్ట్ ఇచ్చారు. దాదాపు 100 రన్స్ పార్ట్నర్షిప్ అయితే చేశారు. ఈ టైంలో చాలా ఛాన్సెస్ వచ్చినాయి, కానీ రాజస్థాన్ రాయల్స్ అయితే వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోయారు. దాదాపుగా ఈ మ్యాచ్లో వాళ్ళొక 4 క్యాచెస్ దాకా వదిలేయడం జరిగింది. ఫీల్డింగ్ చాలా వరస్ట్‌గా ఉండే. బౌలింగ్ కూడా అంత బాలేదు రాజస్థాన్ రాయల్స్‌ది ఈ మ్యాచ్‌లో. దానివల్ల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే 9 వికెట్స్ తేడాతోటి గెలిచింది. హై స్కోరర్‌గా ఫిల్ సాల్ట్ ఉన్నాడు 65 రన్స్‌తో. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే ఫిల్ సాల్ట్‌కు రావడం జరిగింది. ఇక సెకండ్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కూడా నేను చెప్పినట్టుగానే ముంబై ఇండియన్స్ గెలిచింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ ఫీల్డింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ముంబై ఇండియన్స్ 205 రన్స్ స్కోర్ చేయడం జరిగింది ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్. ముంబై బ్యాటర్స్లో రికల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమంది వీళ్ళందరూ కూడా చక్కగా పర్ఫార్మెన్స్ చేశారు. అందుకే అంత టాప్ స్కోర్ వెళ్ళింది. ఢిల్లీ బౌలర్స్లో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ 2 వికెట్స్ తీశారు. 205 రన్స్ చేజ్ చేయడానికి బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్టింగ్లోనే జేక్ ఫేజర్ వికెట్ అయితే కోల్పోయింది. కానీ తర్వాత కరణ్ నాయర్, అభిషేక్ పోరల్ చాలా అగ్రెసివ్గా ఆడారు. ముఖ్యంగా కరణ్ నాయర్ అయితే 200+ స్ట్రైక్ రేట్తో 89 రన్స్ అయితే స్కోర్ చేశాడు. కానీ తర్వాత కరణ్ నాయర్ స్టాండ్నర్ బౌలింగ్లో బౌల్డ్ అవడంతో మ్యాచ్ టర్న్ అయిందని చెప్పుకోవచ్చు. ఒకరి తర్వాత ఒకరు వెంటనే అవుట్ అయ్యారు. అండ్ లాస్ట్ 4 వికెట్స్లో 3 రన్అట్స్ అయినాయి, ఒకటి స్టంపింగ్ అయింది. దీనివల్ల ముంబై ఇండియన్స్ 12 రన్స్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ గెలవడంలో కీ రోల్ ప్లే చేసిన కరణ్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇక ఈ రోజు మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లక్నోలో జరుగుతుంది. ఇది లక్నో సూపర్ జైంట్స్కు హోమ్ గ్రౌండ్. పాయింట్స్ టేబుల్లో లక్నో సూపర్ జైంట్స్ 4th ప్లేస్లో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 10th ప్లేస్లో ఉంది. లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ లాస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ మీద గెలిచారు. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ చేతిలో ఓడిపోవడం జరిగింది. ఈ మ్యాచ్లో నా ఒపీనియన్ ప్రకారం లక్నో సూపర్ జైంట్స్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారో ఆ టీం పేరు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.